My God. ఓకే సార్ ఓకే సార్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మాట్లాడబాకురా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎలా ఉంది బ్రో మూవీ? యావరేజ్ బ్రో, యావరేజ్. ఏం నచ్చింది మీకు? ఏం నచ్చలేదు? అంటే రొటీన్ స్టోరీ లానే ఉంటుంది. యావరేజ్ చేస్తా. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. శంకర్ డైరెక్షన్ ఎలా అనిపించింది? అంతే ఇండియన్ టూ లానే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. శంకర్ డైరెక్షన్ ఎలా అనిపించింది? అంతే ఇండియన్ టూ లానే ఉంది. మా చెత్త నా కొడక. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? రామ్ చరణ్ అంటే పుష్పతో అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. కంపేర్ చేసే పుష్ప రికార్డులన్నీ బ్రేక్ పుష్ప అంత సీన్, పుష్ప అంత ఏముండదు. లేదా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సినిమా వేస్ట్, బాగోలేదు. రామ్ చరణ్ కెరీర్ లో ఫస్ట్ దైద్రమైన సినిమా ఇదే. ఏ ఊరు నుంచి వస్తున్నారు? వేస్ట్. నైట్ మీద బయలుదేరి కార్ వేసుకుని వచ్చాం 10 మంది. బొక్క ఆట. ఓహో, రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఒక్కోసారి ఫ్లాప్. సినిమా అన్నది వేస్ట్. ఓన్లీ రాజకీయం తీశారు. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ బాగుంది. క్లాప్స్ బా. కానీ తల్లిది హీరోయిన్ చాలా బాగుంది. డాన్స్ ఎలా వేసాడు రామ్ చరణ్? ఏనా డాన్స్ డాన్స్ అయ్యి బాగానే ఉన్నాయి. కానీ మ్యాటర్ లేదు సినిమాలో. స్టోరీ లేదు. అంత రాజకీయం గురించి తీశారు సినిమా. బోర్ అనిపించిందా మరి మూవీలో? బరీ బోరు. పడుకున్నాం హ్యాపీగా. 600 పెట్టారు కదా, వర్త్ కాదంటారా? వేస్ట్. మాకైతే 15,000 అయ్యాయి. చింతపల్లి నుంచి ఏజెన్సీ నుంచి వచ్చినందుకు మాకు 15,000 అయ్యాయి. కార్ వేసి వచ్చిన సినిమా చూసినందుకు మాత్రం వేస్ట్. ఆడి కెరీర్ లో దైద్యం సినిమా ఇది. పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తామని అన్నారు కదా, దాని లెక్క ఎక్కడ రాదు. ఆ సినిమాకైతే వేస్ట్. పుష్ప సినిమా హైలైట్. దాన్ని కొట్టాలంటే ఎవడు కొట్టలేడు. రామ్ చరణ్ కాదు కదా, ఎవడు కొట్టలేడు ఆ సినిమాని. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్నం.